उजळले भाग्याता अवघे चिंता वारली संत दर्शने हा लाभ संत दर्शने हा लाभ पद्मनाभ जोडला संपुष्ट हे हृदय पेटी करुणी पोटे साठवू संत दर्शने हा लाभ पद्मनाभ जोडला तुका म्हणे होता ठेवा तो या भावा सापडला संत दर्शनी हा लाभ पद्मनाभ जोडला पांडुरंगा करो प्रथम नमना पांडुरंगा करू प्रथम नमन दुसरे चरण संतांचे त्यांच्या कृपेदाने कधीचा विस्तारू बाबाजी सद्गुरु दास तुका घ्यावे माझे सेवा
माझी सेवा, घ्यावी घ्यावी माझी सेवा, दीन दुर्बळाचे देवा. ఈరోజు ప్రస్తుత ప్రసంగము దేని గురించి మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో జరుపుతున్నాము. మరి ఇక్కడ ఏదైతే శ్రావణ మాసము నిమిత్తం ఒకటి, రెండవది సంత శిరోమణి బ్రహ్మనిష్ట అయినటువంటి సంత ఏకనాథ్ మహారాజు గారి యొక్క ఏకాదశి స్కందం పైన ఆయన రాసిన యొక్క భాగవతం. 12 స్కందాలకి ఒక స్కందం ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటిది. అది నాథ మహారాజు రాసిండు. దాని యొక్క సాంగత ఈరోజు మరి మా పండరి దాదా ఆ భాగవతం యొక్క పూర్తి చేసిన తర్వాత ఈరోజు సాంగత తీసుకుంటున్నారు. ఎందుకంటే మన వారకరి సాంప్రదాయాలు ఏముందంటే ఏదైనా సాంగత చేస్తుంటే సాంగతకు భజనతో ముగింపు చేసుకుంటారు. అందుకని అతని యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అందులో నుండి ఈ సేవ నా తరపు నుంచి, ఈ సేవకు ఎటువంటి ప్రకారమైనటువంటి విద్వత్త లేని వాడిని, ఇక్కడ ఏ సంస్థలు పోయింది లేదు, ఇక్కడ వేద పాఠశాలలో పోయింది లేదు. మరి ఈ రోజులలో కీర్తనలు కూడా కావు, అటువంటిది కూడా మాకు ఏం తెలియదు. ఎందుకంటే పాత మంది ఎప్పుడు భజన చేసి ఉన్నాము, పాతోడు ఉన్నాడు మావాడని. ఎట్లా మేమంటే చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి స్నేహితులం కనుక ఇక అతనికి ఏమనిపించింది నాకేం తెలియదు. కానీ ఈ సేవ మాత్రం నా తరపున ఇచ్చారు. సేవ నాది కాకుండా సద్గురు దాదా మహారాజ్ యొక్క సేవని ఎవరైతే మాకు మార్గదర్శనం చేసినారో గురువర్యులు గుండప్ప మహారాజ్ గారి యొక్క సేవ, అందులో నుండి మా పండరి దాదా యొక్క కోరిక మేరకు ఇక్కడ నేను కీర్తన సేవ చేయటానికి నిలబడ్డా. కానీ కీర్తన ఏమనేది కూడా నాకు దాని గురించి అభ్యాసం లేదు. కానీ ఇక ఇచ్చినాకేమైనా సేవకే కరావి సాంగీతలేక సేవకుడు ఏం చేయాలంటే చెప్పిన పని చేయాలి. ఆ ప్రకారంగా మరి ఇక్కడ కొంత భాగ్యం కలుగుతుంది, పూర్వ సుకృతం కలుగుతుంది. ఎందుకంటే అలా పెద్దల నుంచి ఒక సుకృతం లక్షిత్ వారి యొక్క కుటుంబంలో పెద్దల నుండి వస్తున్న యొక్క ఈరోజు చివరికి యాద సాటికేలా హొత్త అట్టహాస్ సేవటతా దివసు గూఢ భావ. పరమార్థం చేస్తున్నప్పుడు పరమార్థం కూడా చివరికి పోవడానికి కూడా చాలా కష్టం. మరి అది ఒక పెద్దల యొక్క పుణ్యము, కొన్ని మహాత్ముల యొక్క పుణ్యము. ఇక్కడ మీ దగ్గర మహాత్ములు వచ్చిపోయిన వారి యొక్క గ్రామం లోని యొక్క మహారాజ్ గారు వారికి మహాత్ములు వచ్చిపోయిన యొక్క వాళ్ళ చరణాలపైన ఎప్పుడన్నా కానీ తలబెట్టిన వారు, వాళ్ళ కృపతో ఈరోజు ఈ యొక్క ఇంత వైభవం. మరి అందులో నుండి ఏంటంటే మొత్తం కుటుంబంతో సహా అంటే వర్ణించేటటువంటి విషయమే. ఎందుకంటే అది కూడా పూర్వ సుకృతం. कोळी कन्या पुत्र होती जे साध्वी तयाचा हरिक वाटे देवा. దేవునికి ఎవరు మంచిగా అనిపిస్తారట, ఎవరు కుటుంబంలో పిల్లలు సంతానము మంచిగా ఉండి ఒక పరమార్థికంగా ఉండి మరి తల్లి అంటే ఏమది, తండ్రి అంటే ఏమది, గురువు అంటే ఏమది, మనం అంటే ఏమది, ఎందుకు పుట్టినామని ఆలోచనతో మరి ఆజ్ఞ మేరకుండా నడుస్తున్న అటువంటి పిల్లలకు దేవుడు సంతోషపడతాడు. ఆ ప్రకారంగా ఇక్కడ మొత్తం కుటుంబమే అందరూ కూడా మరి గంగాధర్ కూడా అంతా ఎడ్యుకేషన్ ఉండి ఈరోజు ఇంజనీర్ ఉండి కూడా నేను టాళి తీసుకుని నిలబడాలని అన్నారు. అందరి మొత్తం పిల్లలతో సహా ఇక మీ పెద్దలు కానీ మీరు కానీ అందరూ కూడా. ఎందుకంటే ఈ సేవ రావడానికి కారణం ఎవరిది అంటే కేవలము
ఎక్కడైతే ఈ మహాత్ములు మీ దగ్గరికి వచ్చారో ఈ మహాత్ములు వచ్చినాక మహాత్ముల యొక్క ఆ సంత మహాత్ముల యొక్క సేవ చేసినందుకు ఈరోజు ఈ ఫలం అని ఈ ఫలము కావటానికి కూడా చాలా పూర్వ సుకృతం కావాలి. ఆ సుకృతం ఉన్నది కనుక ఈరోజు మనకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటానికి అతడు నన్ను పిలిపించడం మీ అందరూ కూడా పిలిపించినాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లున్నారంటే నాకన్నా మేధావులు ఉన్నారు. లేకుంటే మీరు అనుకున్నారు ఎవరు మహారాజు నువ్వు చాలా రోజుల నుంచి భజన చేస్తావు, నేను ఉండొచ్చు సాంగదేవి లెక్క ఉంటే ఏం చేస్తావు, నేను ఇచ్చిన మహారాజు తిరుగుతూ ఉన్నారు అందరు. ఇప్పుడు సాంగదేవి లెక్క మస్తు రోజులు ఉండే ఆ ప్రకారంగానే ఏదో మీ యొక్క పాదాలకు చెప్పలాంటి వ్యక్తిని నేను. కానీ సేవ చేయడానికి ఇక్కడ నిలబడ్డది సద్గురు దాదా మహారాజ్ సేవ అని, ఇంకా ఎవరి సేవ కాదు. మరి ఇక్కడ ముందుగా పాండురంగునికి నమస్కారం చేస్తారు. ఎందుకంటే పాండురంగునికి నమస్కారం ఎందుకు చేయాలి? పాండురంగునికి నమస్కారం చేస్తే యావత్ ప్రపంచంలో ఉన్న దేవతలందరికీ నమస్కారం చేసినంతే. మరి ఆ భగవంతుని నమస్కారం చేసిన తర్వాత ఏదైతే కార్యక్రమం చేస్తుంటామో అది యశస్విగా జరుగుతుంది. అరంబి ఆవిడే ఆదరే ఆలేనా తేనే సకల సిద్ధి జగి దాలి పూర్ణక. జగంలో ఉన్న కార్యక్రమాలు కూడా ఇవి కూడా భగవంతుని యొక్క పేరు తీసుకుంటే అది సఫలం అవుతుంది. అదే ప్రకారం దుసరే చరణ సంతాంచ రెండవ సంత 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 శబ్దము మరాఠీ శబ్దం ఉంది, తెలుగులో భక్త వైష్ణవ సాధు మహాత్ములు అనొచ్చు. మరి రెండవ నమస్కారం సాధు సంతులకు ఎందుకు? ఎప్పుడైతే పరమాత్ముడు భగవంతుడు ఆయన దేవుడు ఎవరికైనా మనకు తెలియదు. భోళా దేవదాకి వేళ ఉబాకేలా విఠేవరి ఇటువంటి ఒక భగవంతునికి మనకు కనిపెట్టించి మనకు అందరికీ సన్మానానికి చేసారు ఈ సంత మహాత్ములు. కాబట్టి దుసరేచరణ సంతాంచి त्यांच्या कृपेदाने कथेचा विस्तारो बाबाजी सद्गुरू दासदुख జగద్గురు తుకోబర్ అంటే त्यांच्या కృపాదాని. చూడండి, ఆలోచించండి. మనం అక్షరాలు దిక్కు మనం జ్ఞాపకం ఉంచలేరు అంటే ఉంచున్నారు. కొంతమంది కొత్త ఉంటారు, తెలియని వాళ్ళకి చెప్తున్నారు. దుసరే చరణ సంతాంచ జగద్గురు తుకోబారా. నేను ఆ రోజుగా చెప్తా, నాకు తెచ్చిన మట్టకు ముగ్గురే గురువులు, జగద్గురు శంకరాచార్య, జగద్గురు తుకోబారా, కృష్ణం వంది జగద్గురు. మరి ఇటువంటి జగానికి గురువు నాన్న ఏమంటాడు? దుసరీ చరణ సంతాంచ్య. రెండవ నమస్కారం సంతమాత్మలకు అంటారు. అయితే ఇప్పుడు మనము ఎవరెవరికి ఎట్లా అనుకుంటాము, ఎవరు దాకా చూసుకున్నారు. ఊకి ఎవరు కూడా కీల్చపోవడం అవసరం లేదు. అయితే దుసరే చరణ సంతాంచ్య ఎందుకంటారు? మార్గదావుని గేలే ఆది దయానిధి 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 गेले आधी दयानिधी संतते तिनेची पंथे चालू जाता वाटे नपडे गुंता कोटे काही. జగద్గురు తుకారాం మార్గం చూయించిపోయారు మహాత్ములు. వాళ్ళ యొక్క బాట నుంచి పోతే మనకి ఎలాంటిది హాని కాదని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ జగద్వందే సంత శిరోమణి తుకారాం మహారాజ్ గారి యొక్క అభంగం ఏముంటుంది ఇక్కడ? उजळले भाग्य आता उजळले. తెలుగులో ఏమంటారు? తెలుగుది काय म्हणतात पाठ? उजळले म्हणजे उदయించడం म्हणजे उदय आहे. काय काय गोष्टी तेलुगूमध्ये भेटणार बाबा. उजळले भाग्य आता. आता सोनं उजळलं हो म्हणतात. म्हणजे त्याचा अर्थ काय?
इष्टात टाकलं, तेजाबमध्ये टाकल्यानंतर त्याच्यातलं फेट गेला, बिस्किट झालं उजळलं. तेलगूमध्ये काय म्हणतात, प्रकाश काही गोष्टी तेलगूत अवघड आहे. असं आम्हाला येणार का, आपण बॉर्डरवरील लोक, कर्नाटक, महाराष्ट्र, तेलंगणा, परवापत्र, आंध्रा, धिंगाणाच आपला. हां, तर धिंगाणा की धिंगाणा म्हणा, तर सगळं घोळ राहते आपलं. अजून त्या गावठी भाषा गाव असं राहते. समजा उजळले म्हणजे आता आपल्या भाषेत सांगतो, खेळ तोंड्यात चोक्कम आहे. आपलं भाषा चोक्कम म्हणजे चोक्कम तर म्हणता येते का, फिवर बोलता येणार तर चोक्कम तर म्हणता येते की नाही. मग ते माझं भाग्य नायक भाग्याने की पदे माहिती चोक्कम आहे. उजळले भाग्य आता हे म्हणजे अवघी అంటే ఏమేమి చింత. ఇది ఎవరికి ఏం తింటున్నది, ఎవరికేమో తింటున్నది అవఘి అన్నది. ఇక ఊక అది ప్రతి ఒక్క దానికి చెప్పుకుంటూ పోతే కూడా ఇసలు గ్రంథాలు దాలగావు. ఇక అవఘి చింత వారు ఎట్లే మారాలి. దేని గురించి వారలి అంటే ఏమదే సరిపోయింది, చింత చనిపోయిందట, ఖత్తం ఇంకా చెప్పిపోతుంది. अवघी चिंता वारली, मेली ते. आता येईना अवघी चिंता वारली. अवघी चिंता वारली అంటే చింత చనిపోవాలా. మన చింత చనిపోతలేదు, ముసలైన కొద్ది ఇంకా అది వయసు అవుతుంది. ఏమంటావు, మేము ఎట్లా ముసలవుతున్నాం అంటే ఇంక నీ చింత ఇంక వయసుదే అవుతుంది. ఈ చింత దావనే కథ. మరి ఆడ పరమార్థన వేలి కురాచా గొట్టి పరమార్థం పిల్లలాట ఉందా? ఇది వచ్చుడే మహాభాగ్యం. ఈ మార్గానికి రావడమే మనం చాలా భాగ్యం పెద్దది. వచ్చిన తర్వాత ఇది మనకు ఇంకుడు కూడా చాలా కష్టం. ఇంకించుకున్నా పోతే కూడా ఇంకా విఘ్నాలు వస్తుంటాయి. అట్లా అయితే వీళ్ళకి చింత చనిపోవాలా. చింత చనిపోయిన వాళ్ళకి ఏమంటారు, అలాగే సంత అంటారు. సంత అంటే కాలికి 4 కాళ్ళు ఇంకేమైనా కొమ్ములు ఏమైనా ఉంటాయా? లేవు. తుకామణి సంతాని సమానం అంటారు. మరి ఇక్కడ తుకాబారాగాడు చింత చనిపోయింది. అయ్యా ఎవరైతే చింత చనిపోతుందో అతనికి ఏమున్నది, జన విధాన ధారే అమా विजन झाले अमा. जनाला कनिపించలేదంట తుకోబరాయి. ఇట్లా విఠ్ఠల నామా ప్రమాణ పాహే చిక్కడి బాపమాయ్ విఠ్ఠల ఆహే రుకుమాయ్. ఎక్కడ అక్కడ భగవంతు స్వరూపమే కనిపిస్తుంది. ఎప్పుడు అవఘీ చింత వారని, చింత పోతేనే అవన్నీ కనిపిస్తాయి. అందుకే పరమార్థం చేస్తున్నప్పుడు మనకి ఎంబడే మన ఎంబడింది లీగాడ్ హో బాబా. లీగాడ్ అంటే
అది వెనకడికి ఎద్దు మీద అది ఏమి ఎత్తుడు తీసుకురాబోతుండే అప్పుడు బండ్లు లేకుండా కదా ఎద్దు తీసుకపోరు కంట్లో తీసుకుపోకుండా దానికి ఏమో ఏమో ఏమేస్తాను అన్నీ బట్టలు వేసి 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 లీగాడే అంత మెత్తగా మెత్తగా ఇంకా మెత్తగా అట్లా లీగాడ్ ఎంత ఎత్తి ఇంకా మెత్తగా కావాలి ఇట్లా లీగాడ్ అంటే ఏమది మనకు లేని లీగాడ్ ప్రతి ఒక్కరు. అందుకే మనం పరమార్థం చేసేది ఉంటే तेने सांडावा जया परमार्थाची चाड तेने सांडावा लिगाड धरुनी भजनाची चाड नित्यने मादरे नित्यने माझे आले भजन. भ म्हणजे भक्ती, ज म्हणजे जाणून, न म्हणजे नम्रते. మరి ఈ ప్రకారంగా మన దగ్గర ఉన్నది లిగాడ్ అంటే మనకి ఏబీవేతి చేస్తున్నారు. దేని గురించి మనము రాత్రి ప్రాధాయపడుతున్నాము అది మాత్రం ఎప్పటికీ నడుస్తుంటే దానికి దీనికి సంబంధం లేదు. పరమార్థం చేస్తున్నప్పుడు పరమార్థానికి ప్రపంచానికి సంబంధం లేదు. ఎందుకు? అది నడుస్తూనే ఉంటుంది. ప్రారంభించి जोड़े धन प्रारब्धचे वाडे मान अन्न मान धन हेतु प्रारब्ध अधीन धनमो अन्नमो मान्यता ఇదంతే మన ప్రారంధాధీన్. దానికి దీనికి సంబంధం లేదు. మనం పుట్టినమా దానికి దీనికి సంబంధం లేదు. మనకు ఒకటి విధి ఇచ్చిన మనసు, ఒక విధి. ఏ విధి? విధి లేని మనసే అక్కడ మంచిగా అన్ని జన్మాల తర్వాత ఈ జన్మం వచ్చింది. ఏకేక్ యోని కోటి కోటి ఫేరా మొగలాగే వారా. మరి మనకి ఏమేమి విధి ఇచ్చింది ఆ విధి మాత్రం మనం చేస్తలేము. చేసిన వాళ్ళు మహాత్ములైపోయారు. ఏం విధి చేయాలా? మనకు చెవులు ఎందుకు ఇచ్చిండు, కళ్ళు ఎందుకు ఇచ్చిండు, ముక్కు ఎందుకు ఇచ్చిండు, నోరు ఎందుకు ఇచ్చిండు, కాలు చేతులు ఎందుకు ఇచ్చిండు? దీనికి విధి ఉన్నదా లేదా? చెవులతో ఏమినాలా? కాన బరోనియా ऐकेन तुझे डोळे भरून या విధికి విధి అన్నది. మందిరానికి బోర్డు కాలుతుంది విధి అన్నది. మనం విధి పూర్వకం చేయనప్పుడు ఏమవుతుందంటే మరి పశువులకు మనకు సమానమే. అందుకని మనది విధిపూర్వకం చేస్తే ఆపద మనకు భాగ్యాన్ని ఉదయిస్తుంది. ఆపద ఏమంటారు? విధిపూర్వకంగా పూర్తిగా అయిపోయినప్పుడు ఆరుదు మానవుడు జన్మించినట్ల. జన్మాలో త్యాచే ఆజి ఫळ झाले सारे आजी फळ झाले सारे आजी फळ आलो त्याचे आजी फळ झाले साचे. ఏమంటే విధిపూర్వకంగా మనిషి విధిపూర్వకంగా నడిచినట్టు ఆరోగ్యం అవుతుంది.
कृत्य झालो इच्छा केली ते పావులు. మరి ఈ ప్రకారంగా ఎవరైతే చేస్తారో, ఎవరికైతే ఇది లభిస్తుంది, అలాగే మన ఉదడలే భాగ్యత. వాళ్ళ భాగ్యం ఎట్లయింది? ఉదయించిందండి. భాగ్యాचा ఉదయ దేహే జోడి సంతపాయ్. ఈ ప్రకారంగా భాగ్యానికి ఉదయిస్తుంది. భాగ్యానికి ఉదయించుడంటే చాలా దుర్లభం. సంత మహాత్ములు చాలా కష్టం. దేవుడు దొరకవచ్చు, దేవునికి పెద్ద కథలు. దేవుడు ప్రాప్తంగానికి చాలా ఈజీగా ఉంది. దేవుడు ప్రాప్తిగానికి చాలా సులభం, కానీ సంత మహాత్ములు సులభం ఉంటుంది. మేముగా మాటలు చెప్తున్నాము, మేము కొన్ని మాట్లాడక చేసినాం, మాట్లాడుతున్నాం అంతే. కానీ అది సంత మహాత్ములు చెప్తున్నాం అంతే. కానీ తుకారాం మహారాజ్ ఏమన్నా అనుభవాలీయంగా తోయాజగా అది అనుభవానికి రావాలి కదా. మరి మీకు అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది మహారాజా? తుకుబరా అంటే అయ్యా నాకెవ్వరికి రాలే. నేను సేవ అనేది ముందు అడుగు. మనిషి ఏమన్నారా? సేవ 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 అంటే ఇప్పుడు పరమార్థకు వచ్చినాడు, భజన వచ్చినాడు, భజన చేయాలా అన్నట్టు అన్నారా, రామకృష్ణారా, విఠలు. ఇది సేవ చేసినప్పుడు వృత్తి ఉండాలి. సేవ చేసినప్పుడు సంత మహాత్ములు సేవ చేస్తున్నప్పుడు సేవలా ఎప్పుడు కూడా న్యూన్యత ఉండకూడదు. అయితే అప్పుడు సంత మహాత్ముల యొక్క ప్రాప్తమైంది. ఒకసారి ఏకనాథ్ మహారాజ్, సంత ఏకనాథ్ మహారాజ్ చిన్నతనంలో జనార్దన్ స్వామి అని అప్పుడు దేశముఖురాలు పట్టవారి కూడుకది అంటారు చూడండి, అది మాల్గుదారి వసూలు చేస్తుంది. మరి ఏకనాథ మహారాజు జనార్దన్ స్వామి దగ్గర ఉంది. ఇక లెక్కలు చేయాలా. ఇప్పుడు మాల్గుదారి అంటే ఇప్పుడు పిల్లలు తిరగదు. ఎన్టీ రామారావు ఓడగొట్టేసి పోయింది కదా, తహసీల్ కూడా మాల్గుదారి కాబట్టి. మరి అట్లా ఇక లెక్కలు చేసేది ఉంటే ఇతనికి ఈ పిల్లగాను ఆడ సేవ చేస్తుండే జనార్దన స్వామికి. రాత్రి మగలు మహారాజు ఇక మనది ఎట్లుందంటే ఇక మా సేవ ఎప్పుడెప్పుడు ఎట్లున్నది, ఎప్పుడెప్పుడు ఎట్లుంది. ఖానేకు మిలతో మేవా కరింగే సేవ అయితే తుమ్ ఉదర్ హమ్ ఇదర్ ఏమంటావు? అట్లా సేవ చేస్తుంట్లో కూడా ఆయన గురువు యొక్క మనసులో వచ్చిందంటే కూడా ఇది పోయి మహారాజ్ ఇట్లా ఎందుకు అట్లుంటుండే? ఆయన మొత్తము ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కేవలము విశ్వాసతో కరి స్వామి వారి సత్తా సకల భోగిత భోగిత అతని మీదనే గురు దిక్కే చిత్తం ఉండదు, ఎక్కడ ఉండకుండదు, చలనం అనగా అనకుండే. ఒక రోజున లెక్క చేస్తున్నట ఏకనాథ్ మహారాజ్ మాల్గుదారు 7-8 గంటలు 9 అయింది. అరే ఏకనాథ్ భోజనం సమయమైంది. ఆయన భోజనం చేసినాక లెక్క చేయదు. తెలియ మహారాజ్ ఈ లెక్క పూర్తి అయినాక నేను చేస్తా. అయితే ₹1 లెక్క దొరకట్టు పొమ్మండి. పోతే పని ఏమవుతుంది? ఏడనని వేసేదా సత్తలు చేసినాం అనుకోండి, ఏమైనా పట్టింది అనుకోండి, ₹1 రాకొచ్చింది పోతే ఎట్లయినా పోయింది. అది కనుక దానికి ఒక లెక్కకు రావాలి కదా, దానికి ఒక హద్దు ఉంటుంది. పోతే బా అంటే నిర్లక్ష్యం. ఎట్లా పోయింది లెక్కలు దొరుకుతలేదు, దొరుకుకున్న పర్వాలేదు రావాలా. వస్తే నాకేమవుతుంది? ఒక మార్గం ఉంటుంది. దగ్గర 11 అయింది, 12 అవుతుంది, నిద్ర వస్తుంది. నిద్ర వస్తున్నప్పుడు జుట్టు ఉండే ఆ జుట్టుకు దారం కట్టి దూలం కట్టిందట. ఎందుకని ఆ నిద్ర వచ్చినప్పుడు వెళ్తున్నది అంటలేదా? కీర్తనలో కూర్చున్నప్పుడు కానీ అప్పుడు కానీ నాకు బాగా చేతికి అలసిపోయి వచ్చినాము. మేము ఇంట్లో అంటారు తినేది లేవంటే
ఏం తలక తినట్లేదే ఇట్లా నిద్ర బాగా అలసిపోయినాక ఆయన చేసుట్లో కూడా అలసిపోయిండు, మైండ్కి ఎక్కలేదు. అది మరి లెక్క దొరుకుతుంది. అప్పుడు ఏం చేయండి, చుట్టు మీద కట్టిండు, జటక కొట్టినప్పుడు మంటలు వేస్తుంది నిద్ర రాకుండా. రాత్రి 1 గంట ఇప్పుడు దొరుకుతీ అన్నాడు. జనరటి ఏకనాథ్ నిద్రపోలేదా? మహారాజ్ ఇప్పుడు దొరికింది. మన అబ్బరు ఒక్కరి పని ఎక్కడికి వచ్చేసింది అంటే ఆయనకి ఏమనిపించంటే అబ్బా పిల్లగాడు చాతుర్యం కదా, పిల్లగాడు చతురం మన దగ్గర మన చాతుర్యం ఎక్కడ? చాతుర్యం చింతాచే घटे चतुराई, दुख से घटे शनि, पाप से घटे लक्ष्मी. మన చాతుర్యం ఎందుకు వెళ్ళిపోతుంది? అయితే అబ్బా చాతుర్యం పిల్లవాడు అని ఇక ఆయనకు జర గురువు విశ్వాసం శిష్యుని మీద కూర్చునిపోయా. అది దత్తోపాసకుడు. మరి ఇక జనార్దన స్వామి మనసుకి ఏమనిపించిందంటే ఇతనికి దత్తాత్రేయులకు దర్శనం చేయించాలని అతని మనసులో వచ్చింది, ఈయనకు మాత్రం చెప్పాలి. అప్పుడు ఏం చేసిందంటే గంగకు స్నానానికి పోవాలి. స్నానం పోని అక్కడికి ఒక ఫకీర్ ఆయన వస్తుండే. ఫకీర్ అతని ఎమ్మడు 4 కుక్కలు ఉంటుండే. అతను జోలేలన్నీ ఎండిపోయిన రొట్టె. ఆ ఎండిపోయిన రొట్టెలో కఠోర ఉంటుంది, కఠోర. ఆ కఠోర వేయాలా, ఆ కుక్క పాలు పిండాలా. అది మెత్తగా అయినాక చేసేపు మాట్లాడుతుండ్రి. మాట్లాడుతుంది అవిగా ఆ రొట్టె పిసికి తింటుండ్రి. తిన్నాక ఈయన ఏమనుకోరాదు, ఈయన దాని గురించి అనుమానించలే. మన ఇట్లా మనం మొక్కం ఎక్కడేమో చేస్తారు, ఏమో చేస్తారు అట్లా కూడా అనుకోండి. అతను ఆయన గురువు ఉన్నాడు. అప్పుడనే ఏకనాథ్ ఇది నదిలో పోయి కడకరా నాయన గంగారంటే అడిగి పోయిన తర్వాత కడిగింది. ఈ ప్రసాదం ఎందుకు పడేయాలి నేను అని కడిగి తాగి, ప్రతిరోజు కడిగి తాగి ఇట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత ఇది ఎవరికి తెలుస్తున్నది? మొత్తం గురువు తెలుస్తుంది. గురువీన దేవన ఐదుదా పహతానా ఏ త్రిలోకి. గురువుకి తెలుస్తుంది. ఏమంటాడు? గురువు తెలిసానా అని ప్రతిరోజు ఏకనాథ్ ఇట్లా చేస్తుడు. అయితే ఏకనాథ్కు నిజస్వరూపం చూపించాలని అప్పుడు గురువు యొక్క కృప కాగానే ఆయన ఫకీరాయన కనిపిస్తలేదు. ఏం కనిపిస్తుంది? దత్తాత్రేయ దర్శనం అంది. సంత దర్శని
సంత దర్శని హాలాభ పద్మనాభ దోడల ఎవరి నుంచి దేవుడు ప్రాప్తమైంది? ఆ సంత మహాత్ముల యొక్క దర్శనముతో సంత మహాత్ముల యొక్క సంగత్యములు ప్రాప్తమైంది. మేము పండరపురం పోతున్నాం. ఏ గురువు అయినా సరే పండరపురంలో ఎంతైతే మఠాలు పాడాలి అందరు గురువులు. మరి ఆ గురువు దగ్గర పోయినాక మనం ఏం అడగల? అడిగి అడగల. పండరపురం పోయినాక ఏం అడగాలి? ఉక్కని గడపాడు ఐదు దర్శనం నాది ముందు నాది ముందు అని అదేమడుతావు? అడగాలే మంది గురువు దగ్గర పోయినా కాయమే ఉద్ధార काय मी उद्धार पावेन, काय कृपा करील नारायण. ऐसे तुम्ही सांगा संतजन, खरा समाधान चित्त माझी. అడిగిపోయినా కిది అడగాల దేవుని దగ్గర. ఎందుకు? దేవుడు నన్ను కరుణిస్తాడా? దేవుడు నన్ను దర్శనం ఇస్తాడా? ఆయనకెందుకు అడగాల? తుకయా బంధువునే కిల్యా సంతహ తీ దిల్యా. వాళ్ళకు దేవుని దర్శనం చూపించి తాళం చేయాలి వాళ్ళ దగ్గర ఉన్నది. తిజోరి తాళం చేయాలి మాలకు దగ్గర ఆయన దగ్గర ఉన్నది.
సంత మహాత్ముల దగ్గర ఉన్నది. ఎందుకు? సంత మహాత్ములు చెప్పినట్టు వినబడుతుంది. ఎవరు? దేవుడు. అంత గొప్పడు. అవును, మరి దేవుడా? దేవుని కన్నా గొప్ప మహాత్ములే గొప్పవాళ్ళు. ఆయన ఎవరు గుర్తుండే? నిరాకార స్వరూపం మండలికి పేరు లేదు, ఊరు లేదు. దేవానాయ రూపు, దేవానాయ కావు, కొట్టే కాయ, ఏం పేరే లేకుండా నిరాకార స్వరూపంలో ఉన్న వాళ్ళకు రూపములు తెచ్చించారు. ఎందుకని? పరమాత్మ నువ్వు ఉన్నావు తెలుసు, జగవ్యాపకంగా ఉన్నావు, వాస్తవం నువ్వు ఎట్లున్నావు ఎవరికి తెలుసు. మేము ఎవరికి పడింది? ఊకే ఉన్నావు ఉన్నట్టు ఎట్లున్నావు? అతడు ఉన్నాడంట. అతడు అంటే ఎవరు? ఇద్దరు మనం ఎగ్జాంపుల్ మనము ఆయన ఉన్నాడంట, ఆయన అట్లా ఈ సంత మార్పులు ఆలోచించి ఏం జరిగిన దేవుడా నువ్వు రా, ఎట్లా రావాలా? మా లెక్క రా, రప్పించిరా. దేవుడికి రప్పించు. ఆయన వచ్చాడు. ఆయనకి ఎవరు రామండి? జా సుఖాకారణే దేవవే రావణ, జా సుఖాకారణే దేవవే రావణ, వైకుంఠ జోడి వైకుంఠ జోడి సుఖాకారని దేవ వేడావడా వైకుంఠ చూడుని సంత సదుని రాహిరా. వైకుంఠం నువ్వేం చేయాలా? వైకుంఠ దావుని కాయవా కరావి ఒకేసి పోయి సావి మౌన్యరు పాడే పనిన పాట చతుర్బోధన హోనిటి ఏం చేయాలి? వైకుంఠ కోపుడు ఇచ్చున్నట్టు ఆడ ఏం లేదు అని స్వర్గిచ్చే అమరిచితాతి దేవ వృత్తిలోకి వా జన్మామ. ఎందుకు మరి? ఆ సంత మహాత్ముల యొక్క దర్శనం కూర్చొని దేవుడు వచ్చింది. దేవుని గురించి ఇప్పుడు ఇంకోటి, గోదావరి, నర్మదా, తుంగభద్ర, కావేరి, మణికర్ణిక, భాగీరథి, గంగా, యమున, ఇది ఎవరి కోసానికి? ఆ సంత మహాత్ముల కోసానికి అవసరం లేదు. ఆరకేం అవసరం? ఆ గంగకి వీళ్ళది అవసరం ఉంది, గంగకి వీళ్ళది అవసరం ఉంది. వాళ్ళకు చంద్రబాగాది అవసరం లేదు. చంద్రబాగాది ఎందుకు అవసరం లేదు? ఆమెనే వీడికి వస్తుంది. అన్నీ మన లాంటి వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఈ దోషం నుంచి నలుపు అయిపోతే నేనంటే
शंकर ऐशे शंकर सांगे ऋषिदेवळी सकळ तीर्थ मध्यान काळी येती पुंडलिका जवळी करती आंघोळी వందితి చరణం 12 గంటలకు వస్తాయి. ఎందుకు మలినం అయిపోయిన తర్వాత నిజస్వరూపంగా ఉంటాయి. ఇటువంటి మతం అంటే సంత మహతులు ఎంతో గొప్పతనం, దేవుడి కన్నా గొప్పతనం. అందుకని దేవుడు వచ్చిండు. దేవుడు ఆరోగ్యం దేవుడు వచ్చింది కానీ దేవుని కానీ ఏం అడగలే. కాహినవాగి తోచావుడే ఇక మాదంతా ఇక మేము చెప్పుడట్టడమే. మేము వెనకడికి తెడ్డు అంటారు చూడండి. తెడ్డులు 2-3 రకాలు ఉన్నాయి. తెడ్డులా ఇటు చేస్తే గంధం పెడుతుంది ఒక తెడ్డు, ఒక ఇట్లా అంటుంది. దాన్ని ఎత్తి కింద వస్తేనే అది మెత్తగా అవుతుంది. ఇప్పుడు పప్పాటు నీళ్ళు ఇంత కూడా కొంతమంది ఉన్నారు భజనలు ఆట చేస్తారు. ఈ సుట్టు తెడ్డు ఉండాలి, ఈ సుట్టుది ఉండదు. ఊళ్ళో కూడా తెడ్డులు ఉన్నాయి కొన్ని. ఊరు అటు వీడు అంతా ఆకి పెట్టుడే. ఇవన్నీ మేము సప్తం చేసేంత ఊళ్ళతో కూడా ఇప్పుడు వస్తుంది. ఇక ఇంకా అంటే ఏంది తెడ్డుకి ఏమన్నా నేనేం చెప్తున్నట్టే, తెడ్డుకి ఏమైనా తీయగా తప్పగా పుల్లగా తెలుస్తుంది. అట్లా మనం తెడ్డు లెక్క ఎన్ని రోజులు జన్మించి ఏమది ఏం సార్థకం చేసుకున్నాం. పంటరు మహారాజా ఏమైంది మా ఇంటికి అంటున్నావు మొత్తం మస్తు చేసినావు పాటు దీపం పెట్టినావు. ఇప్పుడు సప్తకు వస్తానే వీణ తీసుకుంటా. ఇప్పుడేం తీసుకుంటావు వీణ? కాళ్ళు ఇట్లా అయిపోయినాయి తీసుకుంటా. अरे जो हे सकळ सिद्ध आहे हात चालावया पाय तो तू आपले तीर्थयात्रा जाय चुकू नको. ఇకంటారు మహారాజా పండరపురం దొరకపోమాయి బాబు. దాని కాలు వంకర తింకరే దానికి దొరకపోయి ఏం చేయాలా? ఆడ సమాధి కట్టాలి, ఈయన సమాధి కడతారు. అరే మంచిగున్నప్పుడు చేయండి, మంచిగున్నప్పుడు చేయండి. అందుకే సంత మహాత్ములు ఏమంటారు? నేనేమంటున్నా ఆ దేవునికి సంత మహాత్ముది గడుతుంది, సంత మహాత్ములు గడచలేదు. ఎందుకు చూడండి. ఇప్పుడు మీకు అందరికి తెలిసిన ఉదాహరణ చెప్తున్నారు. కొత్తది ఎక్కడికి వెళ్తే పుండరీకుడు సేవ చేస్తున్నాడు. ఎవరిది? నువ్వు అందరి తల్లిదండ్రులు సేవ చేస్తున్నప్పుడు పాండురంగుడు వచ్చేవాడు. పుండలిక నేను వచ్చినరా? ఎవరు? ఎవరైనా ఎవరు నువ్వు అన్నప్పుడు పెద్ద మనిషికి వచ్చినానుకో, ఎమ్మెల్యే సాబ్ వచ్చిందనుకో, ఇక్కడ నాకు పూజ చేసి పూజ అంటే 300 మంది ఎక్కువ ఉన్నారు అంటే నాకు సన్మానం చేయాలా. మరి అటువంటి దేవునికి నేను ఎవడు ఎత్తి తుదలాగి పోలావి నీకు ప్రార్థిలే వాతున్నా ఆరాధ కానీ ఎవరు చెప్పి ఇంటికి వచ్చి ఎందుకు వచ్చినావా? అప్పుడనే ఏం జాలీగా పోనికి రాదు. కొన్ని పదవి కోసం చచ్చిపోబడుతుంది. పదవి కోసం రావాలి, అట్లనే ఉండాలి. అయితే ఇప్పుడు ఏమంటే ఏం చేయాలి? అరే ఇప్పుడు నీకు నేను వచ్చిందా? నువ్వు ఎందుకు వచ్చినావా? నేను వచ్చినా వస్తే మంచి నాకు పాండురంగ రావైనా సరే. ఇక ఇప్పుడు నేను రాను, మా అమ్మ నాయన నిద్రించిన వాళ్ళు సేవ చేస్తున్నా, అప్పటి వరకు నేను రాను. పుండలికని భక్తికి బంధ రుకుమాదేవురు విఠలే. పుండలికని భక్తికి చూసి వచ్చాడు. అయితే అప్పుడేమన్నాడు పుండలికుడు? నిలబడు ఇటుకెళ్ళిపోయినా ఎన్ని రోజులు? యోగే కాదు అన్ని యోగే 28 అన్నాడు. తెలిసినోడు అదే కాదు. నేను అక్షరాలు చూస్తామండి. ముందే మన తెలంగాణ వాళ్ళకి మారకులు ఎక్కడిస్తారు. వాళ్ళకైతే ప్రకాశ్ అనే కదా ప్రకాశ అంటారు. అలాగని నేను వాళ్ళకైతే అస్సలు మాట్లాడిన వాళ్ళకి నాకైతే అస్సలు పడదు. గ్యాస్ మీద పోసినట్లేదు వాళ్ళకి. కర్రే తేరు పూనుంది అయినా ఇట్లనే పోతారండి అన్న. నేను ఒక తెలుగు పద్యం శ్లోకం రాసిస్తా. 1 సంవత్సరం వరకు కరెక్ట్ నువ్వు అంటివంటే నువ్వు ధన్యుడు అంట. మా వాళ్ళు ఏమి రాదు. వచ్చిన కమలాపతి అంటుండదు. అంటే అని మాది తుకామనే బల్లి ఏదో బల్యో తల్లి ఏదో ఒకటి అంటారు. కానీ నేదరుతుంది మొదలు ఉత్తరే తిదిలా చూస్తే నా ఇది ఏసా బోల్ రామకృష్ణ బాడి బోడే భక్తగా తాతి సాబడి. నేనేమంటున్నా అంటే నవ్వుడు ఇస్తే నేను తెలంగాణ పని కాదు.
ఎందుకంటే మరట బాట మరట వేసినామని ఇది మాట్లాడతాం. అయితే ఎంత ప్రయత్నం చేస్తున్నారు మనం. నాకు చాలా ఇష్టం మనోళ్ళ మీద. ఇక మీ ఇష్టం మా మీద ఉన్నది లేదు. మేము పోయినాక మరి పీడాలు పెడతారా మరి ఏం చేస్తారా తెలియదు. కానీ ఎందుకు ఇష్టం అంటే చాలా సంతోషం. అట్లా దేవునికి ఏం కావాలి, నువ్వు ఎట్లా మాట్లాడుతున్న అవసరం లేదు. తల్లికి పిల్లవాడు మాట్లాడుకొచ్చింది మా 10 ఏళ్ళ తంది రోడ్లతో మాట్లాడుకొచ్చింది మహారాజా మాట్లాడుకొచ్చింది మహారాజా. ఒక్కసారి తల్లికి గడికి మాట్లాడండి కనుక ఏదో ఒకటి అదే కంటకి నేను అవి ఇప్పుడు ఇట్లా మాట్లాడేది సంగవా రాజావా అని చెప్తున్నాను అంటే సంతులు. అట్లా దేవునికి మనం ఎట్లన్నా భక్తి చేయి, కానీ ఆయన మీద ప్రేమ ఉంచి చేయి. ప్రేమ అనేది ఏమున్నది? ప్రేమావీన భజన్, నాకావీన మోతి, అర్థావీన పోతే వాసుని కాయ. అర్థం లేదు పురాణం. బాబా అజ్మీర్ గయే, బాబా అజ్మర్ గయే, మాజలుగావ్ మాజలుగావ్. ఎట్లయితుంది చెప్పుటోళ్ళు చెప్పుడు తలకా కోసేసి ఎట్లయితుంది. అది అర్థావీన పోతి వాసుని కాయ. అట్లయితే మరి మేము ఊక్కుంటాం. అరే ప్రయత్నం చేయ, లేకపోతే ఊక్కుంటాం అంటే ఏమవుతుంది ఎట్లాగా ప్రయత్నం చేసినాక ఎంత కొంత వస్తుంది. ఆ ప్రకారంగా నేను ఏం చెప్తున్నా ఇక్కడ సంత మహాత్ముల దగ్గర పోతేనే మనకు దేవుని ప్రాప్తమవుతుంది. అందుకని ఇక్కడ జగద్గురు తుక్కుబారి అన్నాడు కదా, సంత మహాత్ముల దగ్గర పోయినప్పుడు నాకు దేవుని యొక్క దర్శనమైంది. అయితేనే ఉదడలే భాగ్య ఆత. ఈరోజు నాది భాగ్యాన్ని ఉదయం భాగ్యాత ఉదయ్ చేహే జోడి సంతపాయ్. ఈ ప్రకారంగా జగద్గురు తుకారాం మహారాజ్ అంటారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు అనుభవించే మనకు చెప్తున్నారు. తుకామని చాకుని సాంగే వారు తిన్నాకని చెప్తున్నారు. ఏమంటావు? వారు సేవించినాక చెప్తున్నారు. వెనుకటి రోజుల్లో వైద్యాంగం చేసేటి వాళ్ళు ముందు చెట్టాకులకు దంచినప్పుడు ముందు వాడు పొడి నోట్లు వేసుకున్నాక వినిపిస్తుంది. ఇప్పుడు ఎర్రగోలు తీసుకో, తెల్లగోలు తీసుకో, పచ్చగోలు తీసుకో, గరుకులేజావు గరుకులేజా అంటే అగ్గిపెట్టి అట్లా వెనకటి మంది అట్లా లేకుండా అంటే అనుభవించి ఈ ప్రకారంగా. అందుకు ఇప్పుడు మహాత్ములు ఏమంటారు కదా, మాకు అనుభవం వచ్చింది మీకు మేము చెప్తున్నాము. మీరు ఎక్కడ పోయే అవసరం, ఈ కలియుగంలో పడ ఎక్కడ పోయే అవసరమే లేదు. సుఖే తో ఘరా సాయాస్ అంటే తక్లీఫ్ పడకుండా దేవుని ప్రాప్తి గురించి ఎక్కడ పోకండి, అనుష్ఠానం చేయకుండా, గడ్డాలు పెంచకుండా, గోడలు తీయకుండా, ఎర్ర కాషాయ వస్త్రాలు వేయకుండా, ఏం అవసరం లేదు. नाहीलागा तड़का रुका काम होते फुका सुलभम. अति त्वरलो देवून प्राप्त माहिती. अति त्वरलो కలియుగా మాది తినే నారాయణ కీర్తన అంటే మరి నామ సంకీర్తన. ఒకడు చింత చెట్టు కింద కూర్చున్నాడు. చింత చెట్టు కింద కూర్చుంటే 1 సంవత్సరం ఆడ అనుష్ఠానం చేస్తున్నాడు. అనుష్ఠానం ఎందుకు చేస్తున్నాడు? దేవుని ప్రాప్తి గురించి. అయితే అక్కడ కూడా నారద మహాశక్తుడు నారాయణ మహారాజా
అడిగి సంత మార్పులు వచ్చి నమస్కారం చేసి ఏంటి ఎన్ని రోజులా 1 సంవత్సరం అయిపోయి మహారాజ్ ఎందుకు కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు ఆ విష్ణు భగవంతుడు నాకు ప్రాప్తమైతుడు దర్శనిస్తున్నావు ఇప్పుడు 1 సంవత్సరం అయినా అప్పుడు ఏమన్నా తాగినా ఏం లేదే లేకుండా చీకట్లో లీటర్ పాలు 2 లీటర్ పాలు తాగి ఏమో ఇట్లా ఉంటుంది ఒక కథ లేదు ఇక లేకుంటే మీరు అనుకున్న కాదు నేను ఎవరి నిందో చెప్తలేదు ఇది అవసరమా ఏం అవసరం సంత మహాత్ములు వారు ఎంత కష్టపడ్డరు వారు అంత అనుభవం చేసి మనకి ఏమంటారు ఆడుతూ పాడుతూ కామ మధ్య కామ్ కాహిమన రామ రామ్ జాయిల భోసరం సుఖపోయిన దుఃఖాచి పని చేసుకుంటూ విఠలి రామ రామ నాయన దీనికేమన్నా ఇంకా తపస్సు చేసిన అవసరం ఉందా ఏమన్నా ఇంకా ముళ్ళ మంది నిలబడి ఏం అవసరం లేదు నల్లగట్టి సాయ జాయివనంతరం అయితే చెట్టు కింద కూర్చుంటే నారదుడు ఒక్కసారి అవును ఏమో దొందధారా తుదా దర్బార్ అరే నీ దర్బార్ ఏం న్యాయం లేనట్లు పాయ నారాయణ ఈ 3 లోపల సంచారం చేస్తూ పోయి కృష్ణ పడుకున్నాడు పాయ ప్రభు ఏమయ్యా చెప్పు ఏం సంగతి అప్పుడు ఆయన నుండి అయ్యా మీ కార్డు వచ్చిందని ఇంటికి ఎత్తుంటుంది చూడండి అట్లా 3 లోకాలు కార్డు ఇస్తున్నాడు ఆడే తప్పదు ఏది పోయింది అయితే ఎట్లేమవుతా ఏం లేదు ఒక చింత చెట్టు కింద ఒక మనిషి కూర్చున్నాడు నీ దర్శనం కోసం 1 సంవత్సరం ఆయనకి ఏమన్నా కళలో పోకపోతే ధ్యానంలో పోకపోతే ఎట్లా వాడా అంటే నీకు తెలుసా అన్నమాట దాని అర్థం వాడా అంటే ఈయనకు ముందే తెలుసు దాని అర్థం వాడా అంటే ఈయన ముందు అబ్బా ఇంత హుషారున్నావు నువ్వు మరి అంత హుషారు చూడండి ఏమంటారు 1000 లుచ్చలకు 1 కీర్తనకాడు ఉంటారు आमचे काशीनाथ महाराज म्हणतात अरे 1000 रुपयाचे गोष्टी तुला आले की तू कीर्तन करतात నాకు రావు అయితే ఏమంటారు వాడా పరమాత్మ ఏం న్యాయం ఇటు బేఫిగర్ పడుకున్నావు ఎవడు ఎట్లా అన్నా పోయి 10 వచ్చిందంటే మీ ఊరికి ఇట్లా చేస్తా అట్లా చేస్తా ఇట్లా నిలబెడతా ఆదర్శ గ్రామం గ్రామం చేస్తారు ఎక్కడ జీవన గుర్తుంది చెప్పుడు మాత్రం హామీ 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 అంటే ఊర్లో కొట్టుకుపోయినట్లే ఇక నీ కథ ఎట్లున్నదా ఏమైంది అదేమో నీకు గుర్తున్నా కదా ఆడ చెట్టు కింద కూర్చున్నాడు చింత చెట్టు కింద అని దర్శనం కోసానికి అట్ట సరే సరే పోయి చెప్పు ఏమని చెప్పాలా ఆ చింత చెట్టు ఆకులకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులు మానవ జన్మం అయిన తర్వాత దర్శనం బాగా దూరం అది నేను ఎక్కువ మాడిపెట్టు చింత చెట్టు ఒట్టి గింత కొమ్మది ఇప్పుడు ఎన్ని ఆకులు ఉంటుంది కానీ అంత లెక్క పెడతావా చింత చెట్టు అడగా చూడా దర్శనం చేయాలి ఇది నన్ను ముళ్ళిపోతుంది అరే నీ పని ఏముండదు చెప్పిన పని చేస్తా ఒకటి ఒక ఇసు పట్టే తెలిసి అరే ఆ పండున్నాడు ఉన్నాడు ఆడు ముందే తుమ్ముతాడు ఇక ఆడు ఉంటాడా అట్లా నువ్వు తుమ్మకు రాబాయి నువ్వు పోయి చెప్పు మనకి చెప్పమన్నాడు పోవాలి మన పని అది చెప్పాడు పని మన పోయాడు ఆడు పోయినాక నారదుని చూసుకుంటూ కూర్చున్నాడు నారదుని చూడగానే మహారాజ్ వచ్చిండ్రా ఏమన్నాడు దేవుడికి దర్శనం ఇస్తాను అంటే విన్నాడు విన్నాడు అవుతాడు ఇక తొంగ దుక్కుతున్నాడు ఇక ఆనందంలో కూడా ఆయనకి ఏమి లేదు ఆయనకి అవగాధాల ఆనందం మొత్తం ఆనందమైంది ఏమి చింత మారలి కర్తం ఏం లేదు దేవుడు వచ్చా చతుర్భుజాలు చిట్టానే నాగరే ఆడు దేవుడు దర్శనం ఇస్తాడని ఎంత అన్నాడు కానీ అనేది చింత చెట్టు ఆకులు అవి ఇంకా లెక్క వినలేదు నాకు భజిత అయిపోతుండే అయ్యా ఏం హుషారు ఉన్నాడు బాబా నేను ఏం పర్వతం ఇప్పుడు ఇట్లా నాకు ఎవరు కనిపిస్తారు భక్తులు తలకాయ ఇక్కడ దేవుని అక్కడ నాలుగు ఎట్లేం పరమాత్మ అట్లనే తిట్టలేదు నేను నాదికేం తప్పు లేదు అగో అంటే చెప్పడం తప్ప
ఇప్పుడు అదేనా మరి చెప్పుట ఫరక్ చెప్పుట ఫరక్ మాటల ఫరక్ ఎటు పోతే ఎటు పోతున్నాయి అరే ఎట్లా అరే చింత చెట్టు ఆకులు అన్ని ఆకులు అయిన తర్వాత ఆయనకి దర్శనం ఇచ్చేది అవస్థ ఎప్పుడు నిర్మాణం అవుతుందో అని క్షణంలోనే నేను వచ్చిన నన్నగట్టి సార్ ఏం అవసరం ఫుల్ భోజనం ఫుల్ నిద్ర చేయదు సార్ తినాలా దేవుని కోసానికి మనకి ఎంత కష్టపడ్డరు ఆ సంత మహాత్ములు దిగిన ఆలోచిస్తే చాలా కష్టం ఆ సంత మహాత్ములు దిగిన విచారం చూస్తుంటే మనం ఏంట్లో సరిపడం ఇప్పుడు భజనలు చాలా పెద్ద దైవం అదృష్టం ఏం కదా మా సైకిల్ పంక్చర్ అయితే నడిపించుకుంటా పంక్చర్ కూడా దొరకకుండా అంటే అట్లా భాగ్యవంతులు మరి ఇంత భాగ్యవంతులు కదా ఆ దేవుడు ప్రాప్తం కావడానికి మనకు ఇంత సులభం చేసినది ఏం అవసరం లేదు నువ్వు ఎట్టున్నది ఏమన్నది ఏం చేస్తావు చెప్పు ఏం చేసే అవసరం దేవునికి ఒక్కటి కావాలి దేవునికి ఒకటే కొడుతుంది ఈ కొబ్బరికాయ దొరకది కజరపాడ దొరకది పేడా దొరకది ఏం బాగా తోరు ప్రేమాचा भुकेला हाची दुष्काळ तयाला దేవునికి ఒక్కటి కదా దేవాకారనే భావ తస్మాత్ దేవాకారనే భావ తస్మాత్ దేవాకారనే భావ భావ తస్మాత్ దేవునికి ఏం జరగదు అంటే మీ భావననే కావాలి
द्यावे न लगे फार सेवित देवनिक परिसर झाले एक चित्त तरी बहुत चंद्रो इथे मार्ग एवढ्या साठी नका करू बाधा पड काय यानो हे म्हण हरे राम कृष्णा पुढे म्हणाला विठ्ठल Thank you.